నాగలు తోలాలి మళ్ళీ. కట్లయితే నాగలు నాగలు నాగలకైతే కట్లకైతే 10,000 అవుతాయా? ఓకే, స్టార్ట్ అయిందా? ఓకే, మన తెలుగు రైతులు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు మన ఎంఎస్ పాలెం గ్రామం. ఇంతకుముందు అన్న మీకు పరిచయమే, ఎంతోమంది ఎన్నోసార్లు చూసి ఉంటారు. అన్నగారి పొలంలో ఉన్నాము. కారణం ఏంటంటే ఇది తేజ వెరైటీ. ఈ తేజ వెరైటీలో ఏమేమి కొట్టామనేది ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టాము. నేను చెప్పే కంటే గండుపోతలు అయ్యి ఒక ఎకరానికి 2 ఎకరాల మీద 10 క్వింటాల దాకా, 8 నుంచి 10 క్వింటాల వరకు లాస్ అయిన పొలం ఇదేనండి. ఆ రోజు పెట్టడం సోలోమన్ కొట్టడం అదొక మిస్టేక్ జరిగింది. సోలోమన్ వల్ల ఉపయోగం లేదు. సో వెంటనే మళ్ళీ గుంటూరు నుంచి తెప్పించి అలాంటి కొట్టి వాటికి ఎన్ని రోజులు అవుద్దన్నా? వాటికి 4 రోజులు. సో అలాంటి కొట్టడం వల్ల ఇప్పుడు వచ్చే పూత పింద ఇది కొంచెం జవరంగా వస్తుంది. అక్కడ చూపి అన్న, ఇక్కడ వచ్చే రాపోయిన పర్లేదు, జవరంగా నీట్గా ఉంది. సో ఈ చేలో మనం ఆల్రెడీగా సూపర్లా 5G+ కొట్టిన తర్వాత తోట కదిలి ఒక స్టడీకి రావడం జరిగింది. అక్కడ నుంచి నిలబెట్టుకుంటూ వచ్చాము. మధ్యలో ఒకసారి మొమెంట్ ఎనర్జీ అవి కొట్టారు. తర్వాత మనం KCPL కంపెనీ నుంచి కెమికలే సూపర్ పవర్ అనే పోలీస్ టెక్నికల్ ఇమిడా 40 ఫిప్రోనిల్ 40% ఉన్నటువంటిది అది. దాని తర్వాత డైమండ్ గోల్డ్ అని జంప్ 40%. చెప్పే కంటే ఇంతకుముందు తక్కువ ప్రైస్లో కావాలని చెప్పేసి అన్నారు. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. తోట కూడా చూడండి, ఒకసారి చెప్పిన తోట కూడా చాలా నీట్గా క్వాలిటీగా ఉంది. కేవలం తక్కువ ప్రైస్లోనే బెస్ట్ రిజల్ట్ ఇచ్చినటువంటి అవి పోలీసు ఎకరం డోసు 650, జంపు 2 ఎకరాల డోసు 100 గ్రాములు 1000 రూపీస్కే మనం ఫార్మర్కి ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడనెక్కటి ఇట్లాంటి పాత బొబ్బరి మొక్క ఇంతటితో ఆగిపోతుంది, స్ప్రెడ్డింగ్ లేదు. సో ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. సో ప్రతి రైతు ఇలా తనకున్నటువంటి నాలెడ్జ్, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి మెయింటైన్ చేసుకుంటూ రైతులు పెట్టుబడి పెట్టినా మళ్ళీ తిరిగి డబుల్ వస్తుంది. అది తేజాల్లోనూ. తేజాల వరకు అయితే మనం ఎంత పెట్టుబడి పెట్టినా రూపాయికి రూపాయి తిరిగి వస్తుంది, ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ప్లస్ ఏంటంటే ఇప్పుడు తోట చూస్తే చాలా ఫ్లవరింగ్ తోటి మంచి క్వాలిటీతో ఉంది. ఇప్పుడు దీనికి అవసరమైంది, దీనికి మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. పూతల పురుగు ఒకసారి ఉందో లేదో చెక్ చేద్దాం. ఈ ఊరు మొత్తం ఉంది, పూతల పురుగు స్టార్ట్ అయింది. ప్రజెంట్ లేదు, కొంచెం ఇదిలీ కనపడుతుంది. ఉందా? నాకు తగలలేదు. ఉన్నాయి, 2-3 ఉన్నాయి పూతల పురుగు. సో అలాంటి ఎంత తెచ్చివన్న ఆ రోజు? 1/2 లీటర్ తెచ్చు. 1 లీటర్ తేవాల్సింది, మళ్ళీ ఇప్పుడు కొట్టుకునేది బాగుండేది. సో ఈ మంచి ఫ్లవరింగ్ మీద ఇప్పుడు ట్రేసర్ మరియు మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా 4 కానీ 6 కానీ ఇక్కడ వాళ్ళకి ఏది దొరికితే అది. ఖచ్చితంగా ఏరిస్ నుంచి హార్టీ క్యాబ్ ఒకటి ఉంది, మ్యారినో ఉంది, మ్యాక్స్ లిక్విడ్ కూడా ఉన్నాయి. ఏరిస్ నుంచే తీసుకోండి. న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే న్యూట్రియంట్స్కి, మైక్రో న్యూట్రియంట్స్కి పెట్టింది పేరు ఏరిస్. సో దీనికి మనం ఫెర్టిలైజర్ కూడా DAP, యూరియా, డైరెక్ట్ ఎరువులే వేయించాను. పొటాష్ కూడా, పొటాష్ ఎన్నిసార్లు పెట్టినట్టువన్నా? 3 సార్లు కూడా పొటాషే పెట్టారు 2 ఎకరాలకి. ఆ పొటాష్ పర్ఫార్మెన్స్ మొక్కకి రెసిస్టెన్స్ పవర్తో పాటు కాయ రంగు కానీ, కాయ సైజు కానీ, కాయ నలుపు దాన్ని రావడం కానీ, గింజ పరిమాణం మంచిగా ఉండడం, ప్లస్ మెయిన్ ఏంటంటే కాటాలు బాగా వస్తాయి, వెయిటేజ్ బాగుంటుంది పొటాష్ వాడితే. మరొక విషయం, మొక్కకి రెసిస్టెన్స్ పవర్ అందుతుంది. సో డైరెక్ట్ సూట్ ఎరువులు వేయించాం, కాంప్లెక్స్ ఎరువులు ఆపేసి. ఎటువంటి మిగతా మనం ఏ ప్రొడక్ట్స్ వాడించలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయినాయి, 5G అయిపోయింది, తర్వాత రీసెంట్గా అలాంటి. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా ట్రేసర్ అయితే ఖచ్చితంగా ఈ పూత అంతా సెట్ అయిపోతుంది. ఎందుకంటే 1-2 ఉన్నాయి, పెద్దగా లేవు. ట్రేసర్ తర్వాత అలెక్టో సీజమేట్ లేకుండా అలెక్టో తోటి వెళ్ళిపోవడం. ఓన్లీ ట్రేసర్ తెచ్చుకోవట్టు, ఇక ఏమొద్దు. మైక్రోన్యూట్స్ అంటే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మంచి ఫ్లవరింగ్ మీదే ఉంది. న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఎక్కడ కనబట్టలేదు. అడుగు మ్యారినో కానీ, నువ్వు కూడా వెళ్ళి మ్యారినో కానీ హార్టీ క్యాబ్ కానీ ఉంటే తెచ్చి కొట్టేసాయి. పండు ఫినిష్ బాగా రాలుతుంది. హార్టీ క్యాబ్ అవును, కొద్దిగా బాగా నెమ్ముకున్న చోట పండు ఫినిష్ బాగా రాలుతుంది, ఎర్రబారి. దీనికి హార్టీ క్యాబ్ వాడు బోరాను, కాల్షియం, నైట్రోజన్ బాగా ఇచ్చాడు. సో 3% ఎక్కువ ఇచ్చాడు కాబట్టి హార్టీ క్యాబ్, ఏరిస్ ప్లస్ ట్రేసర్, ఈ 2 కలిపి కొట్టేసాయి అన్న. రేపు కొట్టేసాయి. పూతల పురుగు ఉంది, ఎంత సెట్ అయిపోద్ది ఆ ట్రేసర్ దెబ్బకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉన్న ప్రతి రైతు ఎక్కడ చూడండి, తోట చూడండి ఎంత బాగుంది, మంచి ఫ్లవరింగ్ తోట.
డెలిగేట్ వద్దులే, మళ్ళీ డెలిగేట్కి కొంచెం మెద్దనం వచ్చింది, కొద్దిగా పూత రాలుతుంటుంది. అంటే పూర్తిగా రాదులే కానీ ఎందుకు ట్రేసర్ వేసానికి సెట్ అయిపోద్ది. డెలిగేట్ తర్వాత వేసుకున్న అవసరం అయితే. అలెక్టో వేసుకుంటే అలెక్టో డెలిగేట్ రేట్ ఎక్కువ, అలెక్టో రేట్ తక్కువ. పూతల పురుగు వచ్చింది కాబట్టి డెలిగేట్ కన్నా అలెక్టో ఉత్తమం. అలెక్టో 1600, డెలిగేట్ 18 నుంచి 19, 2000 దాకా నడుస్తుంది కాబట్టి అవసరం లేదు. అర్జెంటుగా రేపు ఉదయం కొట్టేసాయన్న. ఇదండి మిర్జీ దామని మనం అంటే చాలా మంది రకరకాలుగా ఇప్పుడు అలెక్టోలో పెగాసిస్ వాడచ్చు అంటున్నారు, వాడకూడదు, మెద్దనం పెరుగుతుంది. అలెక్టోకే మంచి క్వాలిటీ ఉంటుంది, తోట పెరగట్లేదని చాలా మంది బాధపడుతున్నారు. పెరుగుతుంది, ఇబ్బంది లేదు. మీరు వాటర్ వేసి ఫెర్టిలైజర్ చల్లి వాటర్ వేసి పైన అలెక్టో అబాసిన్ లాంటి ఇప్పుడు నల్లసన పురుగు ఉన్న ప్రాంతాలు రైతులు అవి కొట్టుకుంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీతోనే వస్తుంది. మనం తొందరపడి కంగారు పడితే పెగాసిస్ బయోలో కొడితే మాత్రం తోటలో పాడు చేసుకుంటాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడున్న ఎకరానికి వచ్చి 5 నుంచి 10 క్వింటాల లోపే ఉన్నాయి. మన సర్కిల్ గుంటూరు ఇటు పల్నాడు దగ్గరలో కొంతమందికి 5 నుంచి 10 క్వింటాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా సెట్ అవుతుంది కాబట్టి 10 క్వింటాలు. ప్రజెంట్ అయితే ఎకరానికి 5 చొప్పునే ఉన్నాయి చాలా వరకు. సో దిగుబడి అనేది ప్రస్తుతానికి ఆశించినంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండలేదు, ప్రస్తుతానికి లేదు. ఈ నెల పోతే కానీ తెలియదు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లాక్ థ్రిప్స్ ఉధృతి పెరిగింది. ఏరియా యావరేజ్గా ఉన్న దిగుబడులు కూడా ఈ సంవత్సరం యావరేజ్, ప్రస్తుతానికైతే యావరేజ్గానే ఉన్నాయి. ఎక్కువ దిగుబడి అయితే కాదు. సో అందుకని బాగున్న రైతులైనా ఎట్లా ఉన్న రైతులైనా సూటి మందులు, డైరెక్ట్ మందులు, ₹1 పైన అయ్యే మందులు కొట్టుకుంటే బెటర్. మీరు మిస్టేక్ చేయకుండా ఏ మందులు కొట్టద్దు. ఈరోజు ఒక వీడియో పెట్టాను, అట్లాగే వెళ్ళండి. ఇట్లా ఉన్న తోటలు ఎక్కడన్నా 1-2 కనబడితే మంచి ఫ్లవరింగ్ ఉంది కాబట్టి, తేమ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యారీనో లేదా హార్టికార్డ్ ప్లస్ ట్రేసర్ అన్న చెప్తాను, తీసుకొచ్చి రేపు కొట్టేసి. కింద బాగా రాలుతుంది, పండు పినిస్ అంటాం వాటిని. పండు పినిస్ రాలుతుంది, బాగా రాలుతుంది. సో ఆ ట్రేసర్ అయితే సెట్ అయిపోద్ది. ట్రేసర్ అను మైక్రో న్యూట్రియంట్స్. ఎందుకు 5వ రోజు ఖచ్చితంగా అలాంటి మళ్ళీ తెప్పి అన్న, మళ్ళీ అలాంటి కొట్టు. తర్వాత మనం ఈ ట్రిప్స్ మందు, పూతల పురుగు మందు అలెక్టో కొడదాం. అటామిక్ పవర్ ఈసారి కొడదాం. అటామిక్ పవర్ ఫుల్ ఎంత సెట్ అయినాక అప్పుడు కొడదాం అటామిక్ పవర్. ఓకే అన్నాను.